అయ్యా జస్ట్ మిస్ పుల్కా గాడు గుట్కా బ్యాచ్ గాడు బీహార్ రోడ్ మామ తుపుక్ తుపుకని వస్తుండు. జస్ట్ మిస్ మామ నా మీద అయితే పక్కన పడేదే. అరే అక్క చిన్నగా నువ్వు చిన్నగా కదరా నేను గుద్దితే హాస్పిటల్ కూడా నా దగ్గర డబ్బులు లేవు. అసలు అప్పు చేసి కొనక్క బండి చూసుకొని వెళ్ళినా కదరా. ఓ బ్రో చిన్నగా బ్రో తెచ్చండి. మీరేనా బుక్ చేసింది? హాయ్ హలో నమస్తే మామ. ఏం లేదు మామ, ఇక పోర్టర్లో ఒక ఆర్డర్ అయితే తీసుకున్నా, చిన్న కవర్ అనమాట. ఇది నాకు రాణిగంజ్ నుంచి పడ్డది ఆర్డర్ అయితే. ఈ పార్సల్ వచ్చేసి కొంపల్లి దగ్గరలో ఇవ్వాలన్నమాట. అంతకుముందు నేను పోర్టర్లో కాకుండా ర్యాపిడోలో ఒక ఆర్డర్ వచ్చింది మామ. ఏం లేదు, ఆర్డర్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ రైడ్ బుక్ చేసిరనమాట. లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ దగ్గర 5 minutes అంటే వెయిట్ చేయించిండు. ఓకే అనుకున్నా. బట్ తీరా కాల్ చేయగా బయటకు వచ్చారు. ఏంటి సార్ ఎంతసేపు లేట్ అంటే, ఏం లేదు బాబు చిన్న పార్సల్ ఒకటి ఉంది, ఆ పార్సల్ ఇచ్చేసేయాలన్నారు. అమ్మటే షాక్ అయిపోయినా. ఏంటి సార్ ఎంతసేపు వెయిట్ చేయించారు, మీరు రైడ్ బుక్ చేసారు కదా, మళ్ళీ ఇప్పుడు పార్సల్ ఇస్తున్నారు ఏందని అడిగినా. లేదు బాబు ఏమైంది, ఇట్లా తీసుకెళ్ళొచ్చు కదా రైడ్ బుక్ చేసిన పార్సల్ అని అన్నారు. లేదు సార్ పార్సల్ అనే ఆప్షన్ ఉంటుంది ర్యాపిడోలో, ఆ పార్సల్ అనే ఆప్షన్ పెడితే నేను తీసుకెళ్తా సార్ అన్న. ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు నేను బుక్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది బాబు, సో నువ్వే తీసుకెళ్ళరాదని బతిలాడారు. ఓకే అని తీసుకున్న పార్సల్ అయితే. కాకపోతే పార్సల్ అనే ఆప్షన్లో ఎంత అమౌంట్ ఉందో అంతే ఇవ్వండి, రైడ్ బుక్ చేసిన దానికి పార్సల్ ఇచ్చేదానికి 40 rupees ఎక్స్ట్రా ఉంటుందని చెప్పిన. కంట్రీలో ఉన్నావు బేటా. సరే ఓకే అన్నారు. ఓకే తీసుకెళ్ళారని చెప్పారు. నేనైతే తీసుకెళ్ళిన పార్సల్ తీసుకెళ్ళి ఆ డ్రాప్ లొకేషన్ వచ్చేసిన. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కస్టమర్కి దగ్గర 10-20 సార్లు కాల్ చేసిన, వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయలే. సార్ ఇక్కడ లొకేషన్లో వెళ్ళినా నేను పార్సల్ అయితే చేసిన, అమౌంట్ ఎవరు సెండ్ చేస్తారంటే నేనే సెండ్ చేస్తున్నారు. ఓకే అని వెయిట్ చేసిన, అయినా కూడా రెస్పాండ్ అయితే లేదు. ఫోన్ చేయగా లిఫ్ట్ చేసిండు. ఆ తర్వాత బాబు ఒక్క 10 నిమిషాలు బాబు ఎమ్మటి సెండ్ చేస్తున్నాడు. దగ్గర 1 hour అయింది అక్కడ మనీ సెండ్ చేసేసరికి. ఇట్లా లేట్ అవుతుంది మామ. నీ అమ్మ ఇలాంటి వాళ్ళు యాడ్ దొరుకుతారు పొద్దుగాల, నాకే దొరుకుతారు ఎందుకో. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ ఏరియా వచ్చేసి సుచిత్ర క్రాస్ రోడ్ దగ్గర. ఈ అమ్మ ఎందుకు ఏమో కానీ నేను వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇప్పుడు చూసినా కూడా ట్రాఫిక్ జామే ఉంటుంది. మళ్ళీ రోడ్ మంచిగా ఉంటుంది అంటే రోడ్ కూడా సరిగ్గా ఉండదు. ఇక లాభం లేదనేసి బండి అయితే పైకి ఎక్కించేసిన. గొర్రెల మందిలాగా నేనైతే ఫాలో అవుతున్నా. గొర్రె కషాయం నేను నమ్మినట్టు నమ్ముతున్నా నేను కూడా ముందున్న వాళ్ళని. ఎందుకేమో తెలియదు కానీ మన హైదరాబాద్లో ఎక్కువ జాబ్స్ వేకెన్సీ ఉన్నట్టు ఎక్కడెక్కడ నుంచి వచ్చి అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఎంపీ, ఢిల్లీ నుంచి కూడా వచ్చి ఇక్కడ ర్యాపిడో నడుపుకుంటున్నారు. ఏమో నాకైతే అర్థం అవుతలేదు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే మన తెలుగు వాళ్ళకు రైట్స్ చాలా తక్కువ వస్తున్నాయి. సరే ఏపీ వాళ్ళు వచ్చి ఇక్కడ ర్యాపిడో వాళ్ళు నడుపుతున్నారంటే ఓకే, బట్ వేరే స్టేట్ నుంచి వచ్చి ఉత్తరప్రదేశ్, యూపీ, ఢిల్లీ ఎక్కడుంది? ఇందాక ఒక డివిజన్ అబ్బాయి నెంబర్ ప్లేటోడు ఢిల్లీ అని ఉంది వెనక, వాడు ర్యాపిడో చేస్తుండు. అమ్మ మరి ఇంత ఘోరంగా ఉన్నారు ఇంద్ర బాబు. రోడ్డు కూడా చూడండి ఎట్లుందో, దుమ్ము లేసిపోతుంది. హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి సరిపోయింది, లేకుంటే దుమ్ము కళ్ళు మొత్తం బయలుకి అమ్మాయి. ఇది ఎండాకాలమో లేక వర్షాకాలమో అని నాకైతే మస్తు కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో కూడా ఎండ అయితే మామూలు పట్టట్లేదు. ఈ సమ్మర్లో కూడా అంత ఎండ పట్టదేమో. అబ్బా ఏమి ఎండ ఏమి దుమ్ము మామూలుగా లేదు. ఎండ కంటే దుమ్ము ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. అసలుకే ఎండ దంచుతుంది రాబోయే అనుకుంటే బస్సు బాబాయ్ కూడా ఎడబడతాడు. అయ్యా జస్ట్ మిస్ పుల్కా గాడు గుట్కా బ్యాచ్ గాడు బీహార్ రోడ్ మామ తుపుకని వస్తుండు. జస్ట్ మిస్ మామ నా మీద అయితే పక్కన పడేదే. నా పని అయిపోయేదే మామ, షర్టు మొత్తం ఖరాబ్ అయ్యేది. ఆ గుట్కా పాన్ వచ్చేసి బస్సు వెనకాల కూర్చుండు, కిటికీ పక్కనే అనమాట. తుప్పుక్కన కూర్చుండు మామ. మా జస్ట్ మిస్. హౌలేగాళ్ళు బయట ఉమ్మేసేటప్పుడు ముందు వెనక చూసి ఉయ్యాలి కదా, మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి కదా. ఎక్కడ దొరుకుతున్నామో హౌలేగాళ్ళు. అరే అక్క చిన్నగా కదరా నేను గుద్దితే హాస్పిటల్ కూడా నా దగ్గర డబ్బులు లేవు. అసలు అప్పు చేసి కొనక్క బండి చూసుకొని వెళ్ళినా కదరా. ఈ పోటోలో నేను తీసుకున్న రైడ్ వచ్చేసి 22 kilometers రైడ్. ఓ బ్రో చిన్నగా చూసి పోటో రోడ్ అయితే మన అయితే విపరీతంగా తగ్గించేసిండు. విపరీతంగా పెంచలేదు, విపరీతంగా తగ్గించేసిండు అనమాట. ఎందుకంటే అంటే 20 kilometers రైడ్ నాకు ఇది 20 కాదు 22 kilometers రైడ్. కానీ పోటోగా నాకు ఇచ్చేది ఎంత అమౌంట్ అంటే 209 అనమాట. దాంట్లో వాడు కటింగ్ మోనో ఇప్పుడు కమిషన్ కూడా ఎక్కువ దొరుకుతుంది. పోటో రోడ్ 100కి 10 rupees దొరుకుతుండు. అంటే 200కి దగ్గర వాడికి 209 కదా, దగ్గర వాడికి 21 rupees దాకా వెళ్తాయి. ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ అనేసి పోటో రోడ్ కూడా స్టార్ట్ చేసిండు. అంతకుముందు స్టార్టింగ్లో 10% కమిషన్ తీసుకునేది, మళ్ళీ తగ్గించేసిండు కమిషన్ని 6% చేసిండు. ఓకే అనుకుని చాలా మంది జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పెంచేసిండు పోటో రోడ్. మరి ఘోరంగా దొరుకుతున్నారు. మా ఫుల్ కామెడీ మామ. మీకు ఒకటి చెప్పాలా, నేను అంతకుముందు నేను ఈ ఆర్డర్ తీసుకోకముందు ఒక ఆర్డర్ తీసుకున్నా పోటర్లో. వాడు ఎక్కడ బుక్ చేసిండు సైనిక్పురి బుక్ చేసిండు. ఆ రైడ్ వచ్చేసి నేను పికప్ ఉన్న దగ్గర నుంచి రైడ్ 3 kilometers ఉంటుంది. కానీ వాడు దగ్గర 12 kilometers రైడ్ బుక్ చేసిండు. అంటే తప్పు బుక్ చేసిండు అనమాట. తప్పు బుక్ చేసిన సంగతి నాకైతే తెలియదు. లొకేషన్కి వెళ్ళిన తర్వాత కాల్ చేయమని చెప్పిన అంతే. నేనైతే 12 kilometers పోయినా మామ. లొకేషన్కి వెళ్ళిన తర్వాత కాల్ చేసిన కస్టమర్కి, ఇట్లా లొకేషన్లో మేడం ఎక్కడ ఉన్నారు మీరు, ఒకసారి బయటికి రండి అని చెప్పిన. వాళ్ళు ఏమో ఫలానా అడ్రస్కి రమ్మన్నారు. అక్కడ తిరిగిన, ఇంకొక అడ్రస్ చెప్పారు, అక్కడికి పోయినా. ఏంది మేడం మీరు చెప్పిన అడ్రస్ ఎక్కడ నాకు కనిపిస్తలేదు, అసలు ఎక్కడికి రావాలి మేడం, కరెక్టే నా అడ్రస్, నేను సైనిక్పూర్లో ఉన్నా అన్న ఒక్క మాట. ఆ తర్వాత మామ షాక్ అయిపోయినా అని చెప్పిన మాట. అదేంది మీరు అక్కడ సైనిక్పురికి వెళ్ళిరా, ఎందుకు వెళ్ళారు మీరు సైనిక్పురి, ఇది పికప్ లొకేషన్ నుంచి 3 kilometers ఉంది కదా రైడ్, మీరు అంత దూరం ఎందుకు వెళ్ళారు అన్నది. నాకైతే నరాలు కట్ అయిపోయినాయి. వెంటనే బుక్ చేసి కాల్ చేసిన, అన్న మీరు పెట్టిన లొకేషన్ తప్పన్న, ఒకసారి లొకేషన్ చూసుకున్నాను అన్న. అదేంది నేను కరెక్ట్ పెట్టాను కదా, ఒకసారి కాల్ చేయను అన్నాడు. నేను కాల్ చేసిన అన్న, వాళ్ళు నాకు వేరే లొకేషన్ సెండ్ చేశారు, అక్కడ రమ్మన్నారు, అది దగ్గర 13 kilometers ఉంది లొకేషన్ అని చెప్పిన. అవునా, నేను ఒకసారి వాళ్ళు కాల్ చేసి మాట్లాడతా ఆగండి అన్నాడు. సరే. ఆ తర్వాత దగ్గర 10 minutes తర్వాత నాకు కాల్ చేసిండు. ఏంటన్నా మరి ఏంది ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు, మీరు తప్పు బుక్ చేశారు కదా అని అడిగిన. వాళ్ళు మీకు లొకేషన్ సెండ్ చేశారంట కదా, అక్కడికి వెళ్ళండి అన్నాడు.
అదేందన్నా ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసిన ఆల్రెడీ 12 కిలోమీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయితే అన్న. వాడైతే ఓకే అంటాడు మామ, నేనైతే కరెక్ట్ బుక్ చేసిన, నేనైతే అమౌంట్ అయితే ఇవ్వను, వాళ్ళ దగ్గర తీసుకోండి అమౌంట్ అన్నాడు. వాళ్ళకి కాల్ చేస్తే బుక్ చేసిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళే డబ్బులు ఇస్తారు, నేనైతే డబ్బులు ఇవ్వను అన్నది. ఆ తర్వాత అటు కాల్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి సరే రండి లొకేషన్ వచ్చేసి ఇచ్చేస్తాను. సరే అని లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నాం మామ. నాకైతే మస్తు భయం అనిపించింది, వాళ్ళు అమౌంట్ ఇస్తారా ఇవ్వరని. మాటలో పడి ఈ లొకేషన్కి అయితే వచ్చేసిన దగ్గరలో ఉంది లొకేషన్, సైడ్ రైట్ సైడ్ అనమాట. యూటర్న్ తీసుకుని వెళ్ళాలా, వెనకాల ఒక లారీ వాడు అతి వేగంగా 100 మీద తీసుకొని వస్తుంది. నాకైతే భయం వేసింది, ఎమ్మటే టర్నింగ్ తిప్పినా గుద్దుతోడే అనుకున్నా. మిస్టేక్ అయితే నాదే, మనమే చూసుకుంటూ వెళ్ళాలా, వెనుకున్నోళ్ళు ఏ విధంగా వస్తారో మనకి తెలియదు. సో మనం అయితే జాగ్రత్త రోడ్ అయితే క్రాస్ చేయాల్సి ఉంటుంది. మనకు కస్టమర్ అయితే కనబడ్డాడు, లోపలికి రమ్మన్నాడు. సో లోపలికి వెళ్దాం, కనిపిస్తుంది కదా ఆయన అనుకుంటా బుక్ చేసింది, పిలుస్తుండే బట్ అయినా కాదు అని అనుకుంటున్నా. ఓటర్ అయితే అమౌంట్ అయితే మస్తు తగ్గించేసిండు, 22 కిలోమీటర్స్కి 209 ఉంది అమౌంట్. నేనైతే 240 అని ఎక్స్పెక్ట్ చేసిన, పోతారు అందుకని యాక్సెప్ట్ చేసిన. అండ్ బిస్కెట్ అయితే చాలా తక్కువ ఇస్తుండు. మీరేనా బుక్ చేసింది? मोहित खान, हाँ अंदर अमाउंट पे नहीं करे ना? नहीं करते, कौन पे करते? नो करते। చాలా దూరం వచ్చేసిన కాబట్టి నాకైతే ఉత్సాహతలేదు మామ. పోర్టల్లో రెడీ చేసుకున్నాం, మరి ఇక్కడ నుంచి రైట్స్ పోర్టల్లో పడతాయి పడవనేసి ఏమంటే ర్యాపిడో ఆన్ చేసిన. ర్యాపిడో ఆన్ చేయగానే రైట్స్ వస్తూ ఉన్నాయి, చిన్న చిన్న రైట్స్ వస్తూ ఉన్నాయి. मोटो ब्लॉग स्कैनर देना 250 मेरा అమౌంట్ 209, బట్ కస్టమర్ తెలియనట్టు అమౌంట్ ఎంత అయింది అని అడుగుతుండు. నేనైతే 250 ఇవ్వడమన్నా. వాడు మొత్తం తెలుసు కస్టమర్కి. తెలిసిన తర్వాత వాడు ఎంత సెండ్ చేసి అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 209 ఉంటే 209 కొట్టేసిండు. నాకు 23 కిలోమీటర్స్ రైడ్, పికప్ 2 కిలోమీటర్స్ ఉంది. నాకైతే బొక్క అనిపించింది, మరి ఎంత ఘోరంగా ఉన్నారు ఇంద్ర బాబు. ఈ ర్యాప్ ఆన్ చేసరికి మొత్తం షార్ట్ రైడ్స్ వస్తున్నాయి. 1 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ 1.1 కిలోమీటర్స్ పికప్ అంట, 1.2 కిలోమీటర్స్ డ్రాప్ అంట. ఇంకా యాడ్ దొరుకుతారు రా ఈ ర్యాపిడో గాడు, ఎక్కడ వేయాలో ఎలా వేయాలో రైడ్స్ ఇంకా తెలియదు.